అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. రాజధాని ఫైల్స్ ఈ మధ్య మనం ఎక్కువగా యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో మనం ఎక్కువ డిస్కస్ చేసిన సినిమా రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా నిన్న అంటే ఫిబ్రవరి 15వ తారీఖు 2024 తెలుగు రాష్ట్రాలతో పాటు ఏదైతే తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అన్ని చోట్ల విడుదలైంది. దీనికి సంబంధించి కోర్టు నిన్న సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కే కోర్టు దీని మీద స్టే ఇచ్చింది. స్టేకి సంబంధించి కోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓలు అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్ఓలు పోలీసులు అత్యుత్సాహం చూపించి థియేటర్ లోపలికి వెళ్ళి అక్కడ ఎవరైతే వీక్షకులు ఉన్నారో, ఎవరైతే సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంటే యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత, సినిమా ఏదైతే ఉందో సినిమా టికెట్ తీసుకొని స్టార్ట్ అయిన తర్వాత సినిమా అయిపోయేంత వరకు వాళ్ళని అక్కడి నుంచి పంపించే అధికారం ఎవరికి ఉండదు యాక్ట్ ప్రకారం. ఎందుకంటే వాళ్ళు టికెట్ కొని వచ్చిన ప్రేక్షకులు. కానీ నిన్న అంటే ప్రభుత్వ వ్యతిరేకత దాంట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత ప్రతిష్టను దిగదార్చే విధంగా కొన్ని సీన్స్ ఉన్నాయి అనే నెపంతో ఎవరైతే వైసీపీకి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో లేళ్ల అప్పిరెడ్డి దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పరిశీలించిన తర్వాత నిన్న సినిమా విడుదలవుతుంది. కానీ గౌరవ హైకోర్టు నిన్న స్టే ఇచ్చింది దీని మీద. దాని తర్వాత ఈరోజు అనూహ్యంగా రాజధాని ఫైల్స్కి సంబంధించి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే దీనికి సంబంధించి అన్ని ఫైల్స్, దాంతోపాటు సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి ఆ సర్టిఫికెట్ని పరిశీలించిన తర్వాత దానికి సంబంధించి ఏంటి అనేది వాళ్ళు చూసిన తర్వాత అన్ని ఫైల్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత గౌరవ హైకోర్టు దీనికి సంబంధించి రాజధాని ఫైల్స్ అనే సినిమా ప్రదర్శించుకోవచ్చు అని వాళ్ళు ఆర్డర్ కాపీ ఇచ్చారు. అసలు ఆర్డర్ కాపీలో ఏముంది, దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన ధృవపత్రాలను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనలకు మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అంటే సీఎం జగన్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని గతేడాది డిసెంబర్ 18న సిబిఎఫ్సి జారీ చేసిన ధృవపత్రాన్ని రద్దు చేయాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఇటీవల హైకోర్టులో వాద్యం దాఖలు చేశారు. ఈ నెల 13న విచారణ జరిపిన కోర్టు సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ చేపట్టి ఈ చిత్రం విడుదలకు అంగీకారం తెలిపింది గౌరవ హైకోర్టు. రాజధాని ఫైల్స్కి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ నిర్మాత, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నట్టికుమార్ గారితో మాట్లాడదాం. నమస్కారం నట్టికుమార్ గారు. నమస్కారం అండి. సార్, రాజధాని ఫైల్స్ ఏదైతే సినిమాని నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది, దానికి సంబంధించి ఈరోజు ఆ స్టేని కొట్టేసింది. దీని మీద మీరేం చెప్తారు సార్? ఇప్పుడు హైకోర్టు వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారండి. వైసీపీకి సంబంధించిన సానుభూతి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఎందుకు ఆ సినిమాని ఏంటంటే ఇక్కడ చూడకుండా మనం ఏంటి అనేది తెలియకుండా మనం ఇప్పుడు ఏదైతే తీర్పు ఇవ్వలేం కదా అని ఇప్పుడు ఒక్కరోజు ఆపండి ఇచ్చారు. ఇవాళ ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చారు. దాంట్లో మనం చెప్పుకోదగ్గ విషయం లేదు. అందుకని యాత్ర 2కి ఇచ్చారు, యోగంకి ఇచ్చారు, అన్నిటికీ క్లియరెన్స్ ఇచ్చారు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఇది ఏ సినిమా, ఎవరి పార్టీ సినిమా, ఏ సినిమా అయినా సంసార్ వారు బాధ్యత వారు నిర్వహించట్లేదు. వారు బాధ్యత ఏది అంటూ నిర్వహించట్లేదు. నేను టోటల్ గా ఓవరాల్ గా చెప్తాను. నాట్ ఓన్లీ యాత్ర, నాట్ ఓన్లీ యోగం, నాట్ ఓన్లీ ఫైల్స్. అదే నేనేమంటే వాళ్ళు చేసినది కరెక్ట్ గా అన్ని డిస్టర్బెన్స్ అవుతున్నాయి. నిన్న మేము కూడా
ఈ సినిమా మీద భైరవకాన్ మీద కోర్టుకి వెళ్ళాం. ఓకే, భైరవకాన్ మీద కోర్టుకి వెళ్ళాం. అలాగే 28కి వేశారు. అలాగే ఇప్పుడు మన యాత్ర 2 మీద కోర్టుకి వెళ్ళాం. ఇవన్నీ కూడా సోమని అంటే అక్కడ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళకి చేస్తున్నారు. రాజధాని ఫైల్స్ అయితే పాపం వాళ్ళు సిన్సియర్ గా ఒక 3-4 నెలల ముందు చేయించుకున్నారు సెన్సార్. ఓకే, 2 నెలలు వెయిటింగ్ చేసి సిన్సియర్ వాళ్ళు సిన్సియర్ గా చేయించుకొని వాళ్ళు కక్ష అడిగితే అవన్నీ ఇచ్చి సినిమా టైటిల్ మార్చమంటే టైటిల్ మార్చి అమరావతి తీసి మన రాజధాని ఫైల్స్ పెట్టి వాళ్ళంతా కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెళ్ళారు. ఓకే, అడ్డదారులను రిలీజ్ చేస్తున్న వాళ్ళకి దిక్కులేదు. కానీ ఏంటంటే కోర్టు వారు అవన్నీ పనిలో తీసుకొని కిడ్నాప్ సినిమాలు ఇచ్చారు. ఓకే, అది ఓకే సార్. అంటే సార్ మీరు ఆ విషయంలో రాజధాని ఫైల్స్ అనేది మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్ల పాటించారని నాకు తెలుస్తుంది సార్. ఒకటి సార్, రాజధాని రైతులు 1500 రోజులుగా వాళ్ళ యొక్క పోరాటం చేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు పోరాటం చేస్తే ఒక సినిమా దాని మీద వస్తాయి అంటే ఇప్పటి వరకు టీడీపీ గవర్నమెంట్ని కానీ దాంతోపాటు పవన్ కళ్యాణ్ని వాళ్ళ యొక్క మిత్రపక్షానికి సంబంధించి యాత్ర అవ్వచ్చు, దాంతోపాటు వ్యూహం, ఇలాంటి చాలా సినిమాలు చేశారు. బట్ ఏదన్నా ఒక అంటే వీళ్ళు క్యారెక్టరైజేషన్ చేశారు. చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్, మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు డైరెక్ట్గా పేర్లు పెట్టి వాళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఒక సినిమాకి ఇంత గింజుకుంటున్నారు. దీని మీద యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు ఏం చెప్తారు నటికుమార్ గారు? నేను ఒకటే మాట అంటానండి, వాళ్ళు 100 సినిమాలు తీసుకున్నా సినిమాని చూసి ఓటు వేయరు, సినిమాని చూసి ఏం వేయరు. సోషల్ మీడియాలో రోజుకి తిరుగుతుంది తిట్ల, ఇంకా టీవీలో అది కాదు, ఈ సినిమా రూపంగా సంస్థ సర్వీస్ లైసెన్స్ తీసుకొని తెలుపుతున్నారు, అంతగాని ఇంకేమీ లేదు. రెండోది ఒక వాలంటీర్కి 10 మందిని పట్టుకుని వెళ్ళాలి, వాలంటీర్ టికెట్ ఫ్రీ, సినిమాలు ఫ్రీ సినిమా ఇస్తున్నా కూడా జనాలు వెళ్తలేదు వాళ్ళు సినిమాలు తీసినవి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఒక యాత్ర 2లో తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు ఎంతమంది ఉన్నారు, ఆయన వ్యూహం ఎంత ఎలాగున్నారో అని అర్థమైపోయింది. సినిమా వాళ్ళు చెప్పిన భాషలో నేను చెప్తున్నా, సినిమా ఫుల్ అవ్వలేదు కాబట్టి మీరు రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీ మీద ఇంట్రెస్ట్ లేదు జనాలకి అనేది ఇది ఒక ఉదాహరణ. అది వాళ్ళ భాషలో నేను చెప్తున్నా. ఒకటి జనాదరణ మాకుంది అని అన్నప్పుడు నిజంగా ఎందుకు జనాలు లేరు? ఎక్కడైనా 26 మంది, 50 మంది, 100 మంది, 70 మంది, 20 మంది, 30 మంది ఫస్ట్ డే ఒక్కొక్క ఎమ్మెల్యే కొంతమంది ఒక షో ఫుల్ చేయించుకున్నారు. ఆల్మోన్సులు కూడా కొంతమంది తీసుకెళ్ళి సగం నుంచి వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటో తెలుసండి, జనాలు ఖాళీ లేరు. ఆ 2 గంటలు 3 గంటలు పని చేసుకుంటే వాళ్ళ కూలి డబ్బులు వస్తాయి, ఆ పని చేసుకుంటే వాళ్ళ జీతభత్యాలు వస్తాయి, ఆ పని చేసుకుంటే వాళ్ళ జీవనోపాధి వస్తుంది. సినిమా ఫ్రీగా చూపిస్తే సినిమా చూసేస్తే వాళ్ళ జీవనం ఎవరిస్తారు, వాళ్ళు తిండి ఎవరిస్తారు? కనుక జనాలు చూడటానికి సినిమా చూడటానికి సిద్ధంగా లేదు. ఓటు వేయటానికి సినిమా చూసి ఓటేయరండి, పాలన చూసి ఓటేస్తారు. ఆటోమేటిక్ గా పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన అరాచక పాలన. ఆ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీ విశాఖపట్నం ఎంపీ భూ కబ్జాదారుడు. భూ కబ్జాలో నెంబర్ 1 ప్లేస్ లో ఎవరంటే ఎంవి సత్యనారాయణ ఉంటాడు. అలాంటి వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి గారు ఇంకందరూ ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ లో ఎవరు ఏది మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్ళి లోన్ వేసేస్తున్నారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. సినిమా ఆర్డర్ కాపీ రాజధాని ఫైల్స్ స్టే వచ్చింది. ఓకే, స్టే వచ్చింది. ఇది 11:30 అరౌండ్ టైం 11:30 అనుకుంటాను. అసలు 11:40కి థియేటర్లోకి వెళ్ళిపోయి మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఎంఆర్ఓలు, పోలీసులు పెట్టి ఎలా తీసుకొస్తారండి? 1 టైం స్క్రీనింగ్ అయిన తర్వాత యాజ్ రూల్ ప్రకారం ఒక్కసారి కీ ఇచ్చేసిన తర్వాత సినిమా మధ్యలో మేము టికెట్ కట్టిన తర్వాత బయటికి తీసుకురావడానికి రైట్ లేదు, ఏ ఎంఆర్ఓకి ఏ పోలీసు వాళ్ళకి లేదు. సినిమా పూర్తిగా చూపించాల్సిన సినిమా ఆటోగ్రాఫీ యాక్ట్ అది. స్టే ఇచ్చారు, మ్యాక్సిమం ఆపండి, మధ్యలో ఆపకూడదు. అవును, 10 నిమిషాల తర్వాతే కొన్ని థియేటర్లో సినిమా ఆపేసిన పరిస్థితి, దానికి సంబంధించి ప్రేక్షకులు కూడా దాని మీద మండిపడ్డారు. ఆర్డర్ పోలీసు వాళ్ళకి మీరు ఆపండి, లేకపోతే మీకు అమ్మారు ఆపండి అని ఆర్డర్ ఇవ్వలేదు. అది గవర్నమెంట్ ఎలా ఉంది అంటే ఉదాహరణ ఇది. అంటే నేను సినిమాలో ఎంతమంది జనం ఉన్నారు, ఎంతమంది చూస్తున్నారని దాని జోలికి నేను ఎదట్లే. కానీ సినిమాని 10 నిమిషాలు ఆర్డర్ వచ్చింది, మనం ఉబుల్ చేయాల్సిందే, హైకోర్టు వారిని గౌరవించవలసిందే. ఆర్డర్ చేతికి రాకుండా మనం డిపార్ట్మెంట్ వెళ్ళి అలాగే ఆపొచ్చా? వాళ్ళకు కూడా తెలియదు. థియేటర్ కాడికి వెళ్ళి ఏమడుగుతారంటే జీవో వచ్చిందంటారు, టెక్నికల్ ప్రాబ్లం అంటారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయం చెప్తారు. నాకు ఫోన్ చేస్తారు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రొడ్యూసర్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను, ఎక్స్ చైర్మన్ గా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ సలహాదారుడిగా ఉన్నాను కాబట్టి నాకు చెప్తుంటారు. చేశారు, చాలా మంది చేస్తే నేను చెప్పాను
పద్ధతి ఇది. ఈ పద్ధతి ప్రకారం మనం ఆల్రెడీ షో రన్ అవ్వాలి. రన్ అయితే మ్యాచ్ నుంచి ఆపేయాలి. ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మనం ఓపెన్ చేయాల్సిందే. ఓకే. షో పడిపోతే ఆ ఆడియన్స్ బయటకు తీసుకొచ్చే రైట్ లేదు. ఓకే. కానీ అంటే ఎంత అరాచకం అని చెప్తున్నా. అదే ఇప్పుడు సినిమా మామూలుగా ఇప్పుడు మొన్న ఒక సినిమా పడిందండి. ఉదాహరణకు ఒక సినిమా స్టే వచ్చింది. అవును. క్యూబోలు ఈఎఫ్ఓలు ఒక లెటర్ పంపించారు కోర్టుకి. సార్ వన్ టైం మా దగ్గర నుంచి కీ వెళ్ళిపోయిన తర్వాత మేము సినిమా రిలీజ్ ఆపలేము, ఓకే, రిలీజ్ ఆపలేమని పంపించారు. ఓకే. అంటే కీ అయిపోయింది. ఫర్దర్ కీ మేము ఇవ్వం, మేము ఫర్దర్ గా కీ ఇవ్వం. ఎందుకంటే వన్ టైం డిఆర్ స్క్రీనింగ్ వెళ్ళిపోయిన తర్వాత మేము ఆపలేము. అవును. ఆ చేతిలో ఉండదు అని పంపించారు. ఆ ఫైల్స్ కూడా నేను కావాలంటే ఎవరికైనా సబ్మిట్ చేస్తా. ఓకే. అంటే ఇవన్నీ నేను ఎందుకు అంటానంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ లోనే కోర్టు వారికి అవి అర్థం అవుతాయి. ఓకే. అంటే పోలీసు వాళ్ళు ఓవర్ యాక్టింగ్, ఎంఆర్ఓ వాళ్ళు ఓవర్ యాక్టింగ్ కోసం చెప్తున్నా. ఓకే సార్. ఒకటి సార్, యాత్ర 2కి సంబంధించి మీరు కూడా కోర్టుకి వెళ్ళారు. వ్యూహం సినిమా కూడా రాబోతుంది. అంటే ఫర్దర్గా ఇప్పుడు ఒక సినిమాలకి కొన్ని సినిమాలకి ఒక రూలు, దీనికి ఒక రూలు, ఇట్లాగా అంటే ఎలా ఉండబోతుంది? నటికుమార్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? న్యాయపోరాటానికి ముందుకు వెళ్ళబోతున్నారా? కాదండి. అంటే నేను యాక్చువల్గా వ్యూహంలో వెళ్ళింది ఏంటంటే, నేను వైసీపీకి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ సానుభూతి పదాలు జీవితంగానే పెట్టకూడదని ఒక పాయింట్ రైట్ చేశాను. రెండో పాయింట్ ఏంటంటే, వ్యూహంలో మనకి ఎలక్షన్స్ టైం ఉంది. ఈ ఎలక్షన్స్ టైంలో నేను జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ తెలంగాణ, ఈ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న సెన్సార్ ఆఫీస్ లో ఇప్పుడు ఆల్రెడీ ఆ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారి జాతీయ పార్టీ ఉంది. కాబట్టి ఈ సినిమా ఓట్ల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు సెన్సార్ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ ఇక్కడికి ఇచ్చామండి. ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళు అక్కడ దాకా మనం ఏదైతే లెటర్ ఉందో పరిధిలో తీసుకొని ఆ ఎలక్షన్ లోపు సినిమా సెన్సార్ చేయలేదు. ఆఫ్టర్ ఎలక్షన్ కోర్టు వారు కూడా, హైకోర్టు వారు ఇచ్చారు 10 రోజుల్లో సినిమా చూడమంటేనే చూశారు. మనకు అప్పుడు కూడా కర్ణాటకలో చూశారు. అంటే మనం ఏదైతే పరిధిలో పెట్టిన లెటర్ ఉందో పరిధిలో తీసుకున్నారు కాబట్టి దానికోసం డిస్కషన్ లేదు. మనం ఇచ్చిన లెటర్ అదే. ఓకే సార్. అదండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ నటికుమార్ గారు. ఫోన్ లైన్లోకి వచ్చి ఈ యొక్క రాజధాని ఫైల్స్ అవ్వచ్చు, దీనికి సంబంధించి ఈ యొక్క కోర్టు స్టే ఏదైతే ఉందో దాన్ని కొట్టేయటం, దీని మీద మీ రెస్పాన్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నటికుమార్ గారు.